దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా దైవజనుల వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన నెల మార్చి 16వ తారీఖున మరియు నా కుటుంబంలో భయంకరమైన శోధన. నా చిన్న కుమారుడు జోయల్ ప్రసన్న కుమారుడు మా ముంగట ఆడుకుంటున్నాడు, ఆహారం తీసుకుంటున్నాడు, స్కూల్ కూడా వెళ్తున్నాడు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి కుమారుడు 16వ తారీఖున మధ్యాహ్నం 12:30 గంటలకు కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఇంట్లోకి తీసుకొని వెళ్ళి కాస్త వాటర్ తాపిన తర్వాత తేరుకుంటాడని చెప్తే తల ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు పడిపోతున్నాడు. ఇక నాకు ఏం అర్థం కాని పరిస్థితి. నా భార్య ఒకటే ఏడుస్తుంది, ప్రభువా ప్రభువా అని. ఈ సన్నిధిలో నేను ప్రార్థించాను, ప్రభువా కుమారుడికి ఈ రీతికి ఎందుకు సంభవించిందో నీకే తెలియదు నాయన, ఈ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ఎమ్మటి ప్రార్థన చేసుకొని నేను దేవరకొండ ప్రాంతం వెళ్ళింది. ఆ దేవరకొండ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ వాళ్ళు చూసి తెల్ల రక్త కణాలు ఈ బాబుకు చాలా పెరిగినాయి అన్నారు. తెల్ల రక్త కణాలు పెరిగినాయి అన్నప్పుడు అక్కడ టెస్ట్ చేశారు. 12:30కి వెళ్తే దాదాపు 3 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం. ఆ రిపోర్టు డాక్టర్ దగ్గరికి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వస్తే ఆ రిపోర్టు 73,000 రక్త కణాలు కుమారుని శరీరంలో ఉన్నాయంట. మనిషికి ఒక చిన్న పిల్లలకు 6 సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళ వరకు 10 నుంచి 15,000 వరకు ఉండాలంట, 4,000 నుండి. అయితే వాడికి 73,000 తెల్ల రక్త కణాలు ఉన్నాయి. ప్రభు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు డాక్టర్లు అందరూ చూసి ఇది 50 మందిలో 10 మందిలో ఒక్కరి ఇద్దరికి వస్తుంది, దీన్ని వెంబడే టేకప్ చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం అని తిరిగి మరలా అక్కడి నుండి ఏడ్చుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఎక్కడికి వెళ్ళాలంటే నీలోఫర్ అని చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో కూకట్పే లకిడి కపుల్ దగ్గరలో రెడిల్స్ ప్రాంతంలో ఉంటుంది. అది నీలోఫర్ హాస్పిటల్కి రాశాను. నీలోఫర్ హాస్పిటల్కి రాస్తే నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ సలహా తీసుకుంటే అంత దూరం అవసరం లేదని చెప్పి మన దేవరకొండకు జయరామన్ హాస్పిటల్ ఉంటుంది, మీకు అందరికి తెలుసు. అక్కడ డాక్టర్ భరత్ సింగ్ గారు వాళ్ళ సలహా మేరకు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నల్గొండ ప్రాంతానికి గవర్నమెంట్ దవాఖానకి వెళ్ళు, ఏదంటే నేను అక్కడ చూస్తా, నేను అక్కడ డాక్టర్నే ఎంబీబీఎస్ చిన్నపిల్లల స్పెషలిస్ట్ని నీకు ఫోన్ చేస్తా అన్నాడు. ఆయన సలహా తీసుకొని మేము అక్కడ 1కి బయలుదేరితే ఆడిపోయేసరికి 4-5 అక్కడ ఈ బాబుని చూసి ఆ బెడ్ మీద పడుకోబెట్టి గుండెకు తర్వాత ముక్కుకు నోరుకు ఇవన్నీ పైపులు పెట్టింది. ఇవన్నీ పైపులు పెట్టేసరికి వాడు వాళ్ళందరూ చూసి ఇక దగ్గి మొదలు పెడితే బాగా తెమ్మడం వస్తే 10-20 నిమిషాలు చూసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. చూసి భయపడి వాళ్ళు ఏం చేశారంటే రెఫరల్ రాశారు. ఇక్కడ దేవరకొండ ఏదైతే నీలోఫర్ అన్నారో దానికి వాళ్ళు రెఫరల్ చేశారు. దగ్గర పైసలు లేవు, ఏం చేయాలో తెలుస్తలేదు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు పందులెక్కడ సర్పంచ్ గారు దేవేందర్ బాబాయ్ ద్వారా ఎవరి దగ్గర డబ్బులు లేవు, నిన్న మనం చాలా ఇబ్బందులు ఉన్నాడు, చూడు అల్లుడు అని ఒక్కటే మాట అంటే పందులెక్కడ సర్పంచ్ గారు జేబులో నుంచి 3,000 రూపాయలు తీశారు. ఆ డబ్బులు తీసుకొని నా నల్గొండ ప్రాంతం వెళ్తే అక్కడి నుండి వాళ్ళు పట్టనంటే హాస్పిటల్ వారి అంబులెన్స్ అరేంజ్ చేసి అక్కడికి పంపించారు. 4:30కు పోతే డైరెక్ట్ 10:30కు హైదరాబాద్ నీలోఫర్ చేరుకున్నాను. ఫుల్ పేషెంట్లు చాలా మంది క్యూలో ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎమర్జెన్సీ వార్డులో వారు రెఫరల్ చేసినప్పుడు కూడా 12:30 మమ్మల్ని అడ్మిషన్ చేసుకున్న వెంటనే ఇక్కడ పంపించిన రిపోర్ట్లు చూసి ఆయనకి ముక్కుకు తర్వాత నోటికి పెట్టి కెనాల్ పెట్టి ఇంజక్షన్ ఇచ్చాను. ఇప్పటికి దగ్గుతున్నాడు. ఇట్లా కూర్చొని మోకాలు వేసుకొని దగ్గి బాగా తెమ్మడొస్తుంది. నేనైతే ఒకటే అన్నాను, ప్రభువా అసలు వాడి ఇలా దగ్గుతుంటే నాకేం చేయాలో అర్థం కాక నీ చిత్తం ఏమైందో ప్రభువా, నా మనస్ఫూర్తి చేస్తాను, నేను మళ్ళీ నా కుమారుని ఇంటికి తీసుకొస్తానో లేదో అనుకున్నా. ఆ రోజు నైటే అనుకున్నా తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నా కుమారుని బ్రతికిస్తే నీ చిత్తానుసారంగా నేను పెంచుతా, ఏదైనా కానీ నీ చిత్తానుసారంగా నేను పెంచుతా అని ప్రార్థన చేసుకున్న ట్రీట్మెంట్ తర్వాత నిమిషాలు వెంబట ఫోన్ చేసి, అయ్యా ఎట్లుంది, ఏం బాధపడదు, ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో అందరూ ప్రార్థన చేస్తున్నాం, భయపడతాము, ఏం కాదు, దేవుడు నిన్ను రానున్న రోజులు ఆ కుమారుని పట్ల ఒక చిత్తాన్ని బయలుపరిస్తే కన్నాడు. తర్వాత సీమను ప్రార్థన చేశాను. సీమను ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రతిరోజు ఫోన్ చేసి, చిన్న ఎలా ఉంది, ఏం బాధపడదు, దేవుడు ధైర్యపరుస్తాడు చేస్తాడు. అలాగే మత్తయ్య మరి
తర్వాత ప్రవీణ్ అన్న, సంఘంలో బిడ్డలందరూ కన్నీరు కాచి ప్రార్థన చేశారు. పేరు మీకు వందనం. 16వ తారీఖు 17, 18, 19, 20 నా కుమారుడు 5 రోజులు స్పృహ లేదు, తినేది ఏం లేదు. ఒక రోజు తర్వాత ఒక రోజు రక్తం తీసి చేస్తారు. 73,000, 63,000, 56,000, 40,000, 51,000, లాస్ట్ 32,000. 6 టెస్టులు తర్వాత నేను అడిగాను, ఎన్ని టెస్టులు చేస్తున్నారు మేడం అంటే, గుండె స్కానింగ్, మూత్రపిండాలు, కిడ్నీలు, తర్వాత కన్నులు, వేలు ఇవన్నీ తీస్తూనే ఉన్నారు. ఒకటే రోజు వేదన. కానీ దేవుడు 20వ తారీఖు 3వ తారీఖు దేవుడు నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడి, నేను వేదన ర్యాంప్ మీద అక్కడిక్కడ తిరుగుతున్నప్పుడు ఈ బైబుల్ నాకు దొరికిందండి. ఈ బైబుల్ నాకు దీని మీద గోవాలు ఇవన్నీ మూసిన బైబుల్ దొరికింది. ఆ ర్యాంప్ మీద ఈ అమ్మాయికి చెప్పిన, నేను బయట కూర్చుంటే కళలు వస్తుంది బాగా, నాకేం అర్థం కావట్లేదు, ధైర్యం ఉండాలి. బయట పక్కన అమ్మాయిని కూర్చోబెట్టి దీని మీద మొత్తం గోవాలు వస్తుంది. అక్కడ ఏముందంటే బైబుల్ నాకు 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒక్క మాట చదవండి దయచేసి. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ. సాక్షాత్తు దేవాది దేవుడు ఈ మాట ద్వారా నన్ను ధైర్యపరిచాడు. ఆయన దర్శించాడు ఈ మాట. నాకు అన్ని రోజులు నేను 16వ తారీఖు వెళ్ళాక నాకు ఎక్కడ ఏది దొరకలేదు, రాసుకున్న డేట్తో సహా. ఆయన వాక్యం ద్వారా నాకు ఆదరణ వచ్చింది. ప్రతిరోజు వంశన్న, సీమనన్న, మత్తయ్యన్న, ప్రవీణన్న వీళ్ళు నలుగురు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, భయపడతాను. కానీ నాకు ధైర్యం దాట్లేదు. ఈ వాక్యం చూడండి దయచేసి ఒక్క మాట. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. చూడండి నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, అంతమంది తిరుగుతున్నారు ఆ మీద. ఈ బైబిల్ ఎక్కడ దొరికిందో అక్కడే ఆయన మోకరించి ఏడుస్తున్నా. ఎంత ప్రేమ ప్రభు లేదంటే, ఎంత కరుణయ్యా. ఈ సమయంలో దేవుడు నమ్మదగిన వాడు అంటే, నేను ఎవరి వైపు చూస్తున్నాను, ఏ విధంగా ఆలోచిస్తాను, ఎంత కలవరం, ఎంత వేదంతో ఉన్నాను దేవుడికి తెలుసు. కాబట్టి నా హృదయాన్ని ఎదిగిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను స్థిరపరచడానికి అంట. అంతేకాకుండా ఈ దుష్టత్వంలో నుండి వినిపిస్తాడు. దేవుడు మాట్లాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత చిన్నగా 5వసారి 32,000 రిపోర్ట్ వచ్చింది. వంశాలకు ఫోన్ చేసి చెప్పిన, సీమాలకు, మత్తయ్యకు, ప్రయాణించి అలా ఈ విధంగా వస్తుంది, ప్రార్థన చేయండి. వాళ్ళు అన్నారు 20-25,000 వస్తే ఇది నార్మల్, ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది, ఏం కాదని. అప్పటి కుమారుడు దగ్గుతున్నాడు. 7వ రోజు తర్వాత కుమారుడు కొంచెం దగ్గు, ఆయాసం తగ్గింది. దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి ఈ వాక్యం దొరికిన తర్వాత ఆ తదుపరి మళ్ళీ లాస్ట్ టెస్ట్ చేశారమ్మా. మేము వెళ్తాం కదా అన్నప్పుడు ఏమన్నారంటే, పెద్ద మేడం ఆయనకి బోన్ మ్యారో చేయాలన్నారు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు ఉన్నాయేమో అంటే, నేను వేరే సార్ని అడిగాను, సార్ బోన్ మ్యారో అంటే ఎలా చేస్తారంటే, ఎన్నుపూస దగ్గర మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి ఒక మూలుగు తీస్తారంట. మనం మాంసం తీసుకున్నప్పుడు అందులో మూలుగు ఉంటుంది చూడండి రుచిగా, ఆ మూలుగు తీసి దాన్ని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారంట. అనేక రకాల వ్యాధులు, తర్వాత తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ప్రతి మనిషిలో తయారయ్యేది అక్కడే అంట. దాన్ని తీస్తారన్నప్పుడు నా బాబు తట్టుకుంటాడా, దాదాపు 10 రోజుల నుంచి రక్తం తీస్తున్నారన్నప్పుడు ఏం కాదయ్యా మంచిగా ఉంటుంది అన్నప్పుడు నేను ఒప్పుకున్నా. కానీ నేను అక్కడికి వెళ్ళలే. అమ్మాయిని బాబునిచ్చి పక్క కూర్చొని ఏడుస్తున్నాను, దేవాన్ని ఏడుస్తున్నప్పుడు ఇక్కడ పక్కన బ్లడ్ తీశారు. ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ చిన్నపిల్లలు ఎంఎన్జీ పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసిన తర్వాత అది నార్మల్ వచ్చింది. దేవుని కృపను బట్టి నార్మల్ వచ్చిన 3 రోజులు వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే 12 రోజులు గడిచినాయి. మళ్ళీ ఏమన్నారంటే, ఈ బాబుకు మళ్ళీ ఒకటేసారి 51,000 పెరిగినాయి రక్త కణాలు. ఏం అర్థం కావట్లేదు, వాళ్ళని చూసి భయపడుతున్నాడు. ఒకటేసారి మొత్తం లాగా 10 మంది తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసరికి వాడికి భయం అయ్యి దగ్గు వచ్చేస్తుంది. బయటికి ఎత్తుకెళ్తున్నాం, వామిటింగ్ చేస్తుండు. ఏంది ప్రభు అన్నప్పుడు నేను ఒకటి ఆలోచన చేసుకున్నాను, నా కొడుకు ఆహారం తింటున్నాడు, మంచిగా ఉంటున్నాడు, నేను తీసుకెళ్తా ప్రభు, ఏదైనా కానీ నేను తీసుకెళ్తా అంటే వాళ్ళు అన్నారు, నీ ఇష్ట ప్రకారం నువ్వు తీసుకెళ్తున్నావు కాబట్టి సంతకం పెట్టుకోమన్నాను. ప్రార్థన చేసుకొని అన్నలకు అందరికీ మాట చెప్పిన తర్వాత, అయ్యా నువ్వు తీసుకొచ్చినప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు నా కుమారుడు అంటే, దేవుడి చిత్తానుసారంగా సరే వచ్చేసేయండి అన్న తర్వాత దేవుడు మరలా నేను ఆ మాటకు వెళ్ళాలా వద్దానన్నప్పుడు 20వ తారీఖు మరలా నన్ను వాక్యం ద్వారా ఇది మాట్లాడు. కరపత్రిక అందరూ ఆహారం కోసం ఆ లక్కడి కంపులు హాస్పిటల్ ముందు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతారు. ఇవి తీసుకెళ్లాలా వద్దా వీళ్ళందరూ చెప్పి ఉన్నారు. నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకెళ్ళిన తర్వాత బాబుకి ఏమైనా ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధులు, ఆత్మీయులు ఎన్నో రకాలుగా నన్ను అంటారు. ప్రభు ఏంది నాకు ధైర్యం చాలట్లే అన్నప్పుడు దేవుడు మరలా ఈ కరపత్రిక ద్వారా నాతో మాట్లాడు. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 37-39 తర్వాత వచ్చిన ద్వారా మాట్లాడాడు. ఇక్కడ ఏముంటుందో ఒక్క మాట ముగిస్తాను సమయానికి. 8వ అధ్యాయం 37వ వచనం.
అనుక్షణము దేవుడు తన వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా చదవండి. మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చూడండి, మరణమైన వస్త్రమైన ఏదైనాను కానీ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు. నీ ప్రేమ నా మీద ఆయన ప్రేమ ఉందని ఆయన రెండవసారి మాట్లాడేది. ఇక మాట్లాడిన తర్వాత కుమార్ ట్రీట్మెంట్ ఆపేసారు. ఏం లేదు, ఒక పొగ ఒకటే పెట్టమన్నారు. దాదాపు నేను 7 రోజులు ఆ పొగ ఒకటే పెట్టి ఆయాసం, దగ్గు ఇవన్నీ దేవుడు తొలగించినాడు. దేవుని కృప, దైవజనుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, తల్లిదండ్రులైన మా ప్రార్థన దేవుడు ఆలకించినాడు. దేవుడు ఈ రీతిగా నిజంగా చెప్తున్నాడు. కుమారు తీసుకొని వస్తాను నేను అనుకోలేదు. ఆ యొక్క వారం రోజులు 20 తర్వాత 27, 28 వరకు పొగ పెట్టిన 25 నుంచి మా వాడు ఆకలింటాడు. నానా ఆకలి గంటకు ఒకసారి తీసుకొస్తున్నా కానీ ఆ ఇన్ఫెక్షన్ ఆ పరిసర ప్రాంతాలు తింటలేదు. 2 ఇడ్లీలు తెస్తే 40 రూపాయలు పెట్టి సగం తినేది. తిని భయపడేది. ఈ విధంగా చేసి ఈ విధంగా ఇంకా ఏడుస్తున్నాను. ప్రభు ఆహారం తీసుకుంటలేడు, చేస్తలేడు అన్నప్పుడు 28వ తారీఖు నేను స్థిరంగా ఆ నిర్ణయం తీసుకొని దేవుడి సన్నిధిలో నుండి రావడానికి ఇష్టపడ్డాను. కానీ దేవుడి కృప ఏంటంటే దేవుడు ఆ స్థితిని మా జీవితంలో ఆయన అనుమతించాడు. దాని నుండి ఆయన మరల లేవనెత్తాడు. ఈ వాక్యాలు ఇవన్నీ తీసుకొని చెప్తున్నప్పుడు మత్తయ్య చెప్తున్నప్పుడు తీసుకోకుండా, ఏం తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నేను వాక్యం ద్వారా దర్శిస్తున్నావు, దేవుడే నీతో నువ్వైతే భయపడవు, నువ్వు ఏడవకు. ఎన్నో పర్యాలు వంశన్నతో, ప్రవీణ్ అన్నతో, తర్వాత మత్తయ్య దేశంతో ఈ 10-13 ఏడవని రోజు లేదు. మీకు విషయం తెలుసా? అన్నం తీసుకొస్తే ఈ అన్నము ముద్ద నిండా కన్నీళ్ళే. తినాలంటే ఏడు, తినాలంటే వాడిని చూస్తాం. ఆ రకమైన శోధన నుండి, భయంకరమైన మరణ వేదన నుండి దేవుడు గొప్పగా విడిపించి నా కుమారుని సజీవంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఆ దేవదేవునికి మహిమ. అదే రీతిగా ప్రార్థించిన దైవజనులు ప్రాముఖ్యముగా సీమోన్ అన్న గారికి, వంశన్న గారికి, మత్తయ్య గారికి, ప్రవీణ్ అన్న గారికి, ప్రసాద్, దుర్గా, మీకందరికీ నిండు మనసుతో వందనాలు చెల్లిస్తాను. ఇంకను స్వల్ప అనారోగ్యం కుమారుడికి ఉంది కనుక ప్రార్థించండి. గొప్పగా దేవుని సన్నిధిలో నమ్మకంగా మేము జీవించలాగున సహాయం చేయండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు మన ఇంటిలో ఆశీర్వదించును గాక.